వెనకటికి ఒక ఆయన రేజే గిరకమయీవస అని స్త్రీల మీద చాలా చమత్కారమైనటువంటి శ్లోకం చెప్పాడు. ముఖచంద్రేణ భాస్వత గురుణాస్తనభారేణ ముఖచంద్రేణ భాస్వత శనైశ్చరాభ్యాం పాదాభ్యాం రేజే గ్రహమయీవస. పురుషుడు గ్రహస్థితి మొత్తం జాతకం మొత్తం ఆడదాని చేతుల్లో ఉందన్నాడు. ఇది సరదాకి మామూలుగా అందరం ఒప్పేసుకుంటాం వెంటనే, అంతే కదండి. అంత ఒప్పుకోవడం తేలిక కాదు అది. దాని కవిత్వంలో ఎప్పుడు ఎలా ఉంటుందో సమర్థించాలి, దానికి వాస్తవం కూడా చూపించాలి. మన గ్రహస్థితులు అంటే గురుగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం, సూర్యగ్రహం ఏవో ఉన్నాయి. ఇవన్నీ స్త్రీలో ఉన్నాయంటే ఉన్నాయి చూసుకో అన్నాడు ఆయన. భర్తృహరి సుభాషితంలోనే ఉంటుందనుకుంటా ఇది. గురుణా స్తనభారేణ, వక్షస్థల భారం చూసుకోవయ్యా. గురువు అంటే బాగా భారంగా ఉండం కదా, గురుగ్రహం అక్కడే ఉందన్నాడు. గురుణా స్తనభారేణ ముఖచంద్రేణ భాస్వత. చంద్రుడు ఎక్కడున్నాడు? స్త్రీల ముఖంలో చంద్రుడు లేడా అన్నాడు. ముఖం చందమామతో పోలుస్తారు కదా. మరి 10వ తరగతి కుర్రాడికి 50 ఏళ్ళుగా చెబుతున్న ఉపమాలంకార ఉదాహరణ ఒకే ఒక్కటి. ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది. ఇంకో ఉదాహరణ వాడికి తెలియదు, వీడికి తెలియదు. ఎవరికైనా ఇదే ఉదాహరణ. మా గురువులు అదే చెప్పారు, మేము అదే చెప్పాం, మా శిష్యులు అదే చెబుతున్నారు. కర్మ కాలిపోయింది. పోనీ ఇది నిజమే అనుకుందామా అంటే ఇదే కదా మరి. అంచేది నిజంగానే స్త్రీ వక్షస్థల భారం కారణంగా గురుగ్రహం అక్కడ ఉంది. భారం కదా గురువు అంటే, గురువు అక్కడ ఉన్నాడు కదా. సరే, ముఖంలో చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రగ్రహం ఉన్నట్టే కదా. మరి శనైశ్చరాభ్యాం పాదాభ్యాం, కోపం రావచ్చు కానీ సరదాగా చెబుతున్నమాట. శనిగ్రహం ఎక్కడుందంటే పాదాల్లో ఉందన్నాడు. ఆడవాళ్ళ పాదాల్లో శని ఉంటుంది, ఆ తప్పు కదండి. లక్ష్మీ పాదాలు అవి. గృహిణి గృహముచ్యతే, ఇల్లాలంటే లక్ష్మీదేవి అన్నారు. ఇల్లాల కన్నీళ్లు పెట్టకుండా చూడమన్నారు. కవి చమత్కారంగా ఏమంటున్నాడు, నేనేం అనలేదండి వాళ్ళ పాదాల్లో శని ఉందని నేను ఎక్కడ అన్నాను. శనైశ్చరాభ్యాం పాదాభ్యాం అంటే స్త్రీలు నెమ్మదిగా నడుస్తారు కదా. శనైశ్చరతీతి శనైశ్చరగా, శనిగ్రహం కూడా నెమ్మదిగా నడుస్తుంది కదా. నెమ్మదిగా నడవడం అనేటువంటి లక్షణం చూస్తే ఆ శని లక్షణం పాదాల్లో ఉన్నట్టే కదా. మీరు అంతకంటే అపార్థం చేసుకుంటే నేనేం చేయనన్నాడు. కవిత్వం ఇలా ఉంటుందండి బాబు. అవునడానికి లేదు, కాదనడానికి లేదు. కవి నాలుగుకి 2 వైపులా పదును. తిట్టాడంటే తిట్టాడు, పొగిడాడంటే పొగిడాడు, ఏం చేశాడో అర్థం కాదు. గురుణాస్తనభారేణ ముఖచంద్రేణ భాస్వత శనైశ్చరాభ్యాం పాదాభ్యాం రేజే గ్రహమయీవస. ఈ రకంగా 3 ముఖ్యమైన గ్రహాలు స్త్రీ శరీరంలో ఉన్నాయి కాబట్టి మగాడి జాతకం ఆడదాని చేతుల్లో ఉందంటే తప్పే ఉందన్నాడు.